ప్రపంచంలో ఏదైనా ఒక కంపెనీకి ఒక రంగం పైన మానోపలి ఉంటుంది. కానీ సెమీకండక్టర్ చిప్స్ రంగంలో అత్యధిక మానోపలి ఉన్న కంపెనీ ఏంటంటే ఎన్విడియా. ఈ కంపెనీ తయారు చేసే చిప్సే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాడుతుంటారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ప్రపంచంలో 35,000 కంపెనీలు 35,000 కంపెనీస్ ఎన్విడియా తయారు చేసే చిప్స్ వాడతాయి. అమెరికాలో చాట్‌జిపిటి అయినా, చైనాలో డీప్‌సీక్ అయినా అనివార్యంగా ఈ ఎన్విడియా చిప్స్ వాడాల్సిందే. ఎన్విడియా చిప్స్కి అందుకే అంత భారీ డిమాండ్. సో డిమాండ్ ఎన్విడియా చిప్స్కి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచంలో జరిగే ట్రేడ్ వార్ విక్టిమ్ కూడా ఎన్విడియా అవుతుంది. అమెరికాకు చైనాకు మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. వాస్తవంగా ఈ ట్రేడ్ వార్ ట్రంప్ టారిఫ్లతోనే కాదు, బైడెన్ టైంలోనే టెక్నాలజీ వార్ జరిగింది. అంటే చైనాకు అత్యాధునిక చిప్స్ అందుబాటులో ఉండకూడదు, ఉంటే చైనా టెక్నాలజికల్ సుపీరియారిటీ తెచ్చుకుంటుంది అని బైడెన్ ప్రభుత్వమే ఎన్విడియా చిప్స్, మోస్ట్ మోడర్న్ చిప్స్ సేల్ చైనాకు నిలిపివేసింది, ఆంక్షలు విధించింది. దాంతో ఎన్విడియా ఈ ఆంక్షల పరిధిలోకి రాని స్థాయిలో టెక్నాలజీని డెవలప్ చేసే ప్రయత్నం చేసింది. ప్రత్యేకంగా చైనా కొరకే, అంటే అమెరికా విధించేటువంటి శాంక్షన్స్ తాకని, శాంక్షన్ పరిధిలోకి రాని టెక్నాలజీతో కూడిన H20 అనే ఒక కొత్త చిప్ను తయారు చేసింది, ఎస్పెషల్లీ ఫర్ చైనా కోసం. ట్రంప్ వచ్చాక ఇప్పుడు ఏం చేశాడు, ఆ H20 పై కూడా ఆంక్షలు పెట్టేశాడు. దాంతో ఇప్పుడు ఎన్విడియా పరిస్థితి ఏంటి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ట్రంప్ను మెప్పించేందుకు, ఒప్పించేందుకు ఏకంగా ట్రంప్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ కూడా చేశాడు, చాలా కాస్ట్లీ డిన్నర్. ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్. ట్రంప్ చాలా మెచ్చుకున్నాడు కూడా ఎన్విడియాను, ఇది వరల్డ్స్ గ్రేటెస్ట్ కంపెనీ అని, ఈ రంగంలో దీన్ని మించిన కంపెనీ లేదని. సో ట్రంప్కు రుచించేటువంటి మెను కూడా ఆఫర్ చేశాడు ఎన్విడియా CEO. ట్రంప్కు రుచించే మెను ఏంటి, ఇన్వెస్ట్మెంట్. సో అమెరికాలో $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తానని ప్రామిస్ చేశాడు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. మామూలు కాదు, $500 బిలియన్ అంటే $50,000 కోట్ల. 2 సూపర్ కంప్యూటర్ ఫ్యాక్టరీలు పెడతాను అమెరికాలో అని ఎన్విడియా చీఫ్ ఆఫర్ చేశాడు. సంథింగ్ విచ్ ఇస్ ఏ మ్యూజిక్ ఫర్ ట్రంప్స్ ఇయర్స్. సో కానీ మరి ఈ సూపర్ కంప్యూటర్లు పెడతాను, ఇన్వెస్ట్మెంట్ పెడతాను, ఇక్కడ వరకు ఓకే. కానీ మళ్ళీ చైనాకు అమ్ముతా అంటే మాత్రం ముచ్చట లేదంటున్నాడు ట్రంప్. సో ట్రంప్ అయినా బైడెన్ అయినా అక్కడ ఏకాభిప్రాయం. సో ఏం చేయాలి ఇప్పుడు, పోనీ చైనా మార్కెట్ వదులుకుందామా అంటే ఎన్విడియాకు చైనా ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చైనీస్ కంపెనీస్ ఎన్విడియా దగ్గర చిప్స్ కొంటే చెల్లించింది ఎంతో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. $18 బిలియన్, $1,800 కోట్ల కట్టింది. అంటే చైనా కంపెనీస్ ఎన్విడియాకు అంత పెద్ద మార్కెట్, $18 బిలియన్ మార్కెట్. లాస్ట్ ఇయర్ ఎన్విడియా చిప్స్ కొన్నది చైనా $18 బిలియన్. సో ఇది ఎన్విడియాకు ఉండే ప్రపంచ ఎర్నింగ్స్లో, గ్లోబల్ రెవెన్యూలో 19% చైనా నుంచి. అంటే ఎన్విడియా ఒక $100 సంపాదిస్తుంటే $19 చైనా నుంచే సంపాదిస్తుంది. కానీ ఏం జరుగుతుంది, మోస్ట్ మోడర్న్ చిప్స్ చైనాకు అందుబాటులో లేకపోయినా చైనా టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఆపడం లేదు. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ డీప్‌సీక్. చాట్‌జిపిటి వాడేటువంటి చిప్స్ చైనాకు అందుబాటులో లేవు. కానీ డీప్‌సీక్ ఏం చేసింది, తక్కువ టెక్నాలజీతో కూడిన లెస్సర్ సాఫిస్టికేటెడ్ చిప్స్తోని, తక్కువ ఖర్చుతోని చాట్‌జిపిటితో పోటీ పడగలిగేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను చైనీస్ కంపెనీస్ తయారు చేశాయి. దాన్నే ఇప్పుడు డీప్‌సీక్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దీంతో ట్రంప్ ఇది వేకప్ కాల్ అన్నాడు. ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టి H20 పై కూడా ఆంక్షలు పెట్టకముందు చైనా కోసమని ఎన్విడియా
బైడెన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల పరిధిలోకి రాని స్థాయిలో H20 చిప్ తయారు చేశారు. ఈ H20కి చైనీస్ కంపెనీస్ భారీగా కొంటామని ఆల్రెడీ చెప్పేశాయి ఎన్విడియాకు. ఎంతంటే $18 బిలియన్. సో లాస్ట్ ఇయర్ నేను ఇంతకుముందు $18 బిలియన్ అని చెప్పాను, చిన్న కరెక్షన్, $17 బిలియన్. లాస్ట్ ఇయర్ చైనీస్ కంపెనీస్ ఎన్విడియా దగ్గర కొన్న చిప్స్ టోటల్ విలువ $17 బిలియన్. ఎన్విడియా టోటల్ గ్లోబల్ ఎర్నింగ్స్లో 19%. ఇప్పుడు అంతకన్నా $1 బిలియన్ ఎక్కువ. H20 సేల్స్ ద్వారా ఎన్విడియాకు $18 బిలియన్ వస్తుంది. అంటే చైనా లాస్ట్ టైం $17 బిలియన్ మేరకు ఎన్విడియా చిప్స్ కొంటే ఇప్పుడు ఒక్క H20 చిప్ ద్వారానే ఇంకో $1 బిలియన్ ఎక్కువ, $18 బిలియన్ వస్తుంది. కానీ ట్రంప్ ఆంక్షలు పెట్టాడు. ఏం చేయాలి ఎన్విడియా? ఒకవైపు ఏమో అంత పెద్ద మార్కెట్ను వదులుకోలేరు. ఇప్పుడు ఎన్విడియా CEO చైనాకు వచ్చాడు. ఈ ట్రంప్ శాంక్షన్స్ విధిస్తున్న సమయంలో, ట్రంప్ 245% టారిఫ్ విధించిన సమయంలో, ట్రంప్ ఎన్విడియా చైనా కోసమే తయారు చేసిన H20 చిప్ కూడా అమ్మకూడదు అని ఆంక్షలు పెట్టిన సమయంలో ఎన్విడియా చీఫ్ జెన్సన్ హువాంగ్ చైనా సందర్శించాడు. చైనాలో పర్యటించి చైనీస్ కంపెనీస్కు హామీ ఇచ్చాడు. చైనా మాకు చాలా ముఖ్యమైన మార్కెట్, మేము నిజాయితీగా చైనా మార్కెట్కు సర్వ్ చేస్తాం, మీకు చైనీస్ కంపెనీలతో కోఆపరేట్ చేస్తాం అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఎన్విడియా ట్రంప్ విధించిన శాంక్షన్స్ పరిధిలోకి రాని చిప్ తయారు చేసి చైనాకు అమ్మాలని చూస్తుంది. ఈలోగా చైనా ప్రభుత్వమేమో మీరు ఎంతకాలం ఈ ఎన్విడియా చిప్స్ పైన ఆధారపడితే ఇలా అమెరికా ఆంక్షల బాధ ఉంటుంది, అందువల్ల చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వితౌట్ ఎన్విడియా, ఇది చైనా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్. సో అందుకే పెద్ద ఎత్తున చైనా ప్రభుత్వం ఈ సెమీ కండక్టర్ చిప్స్ రంగంలో పెట్టుబడులు పెడుతోంది. అంటే అమెరికాతో సంబంధం లేకుండా, ఎన్విడియాతో సంబంధం లేకుండా తమ సొంత చిప్స్ తయారు చేయడానికి, తమ సొంత చిప్స్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసే పనిలో చైనా పడ్డది. ఇప్పుడు ట్రంప్ శాంక్షన్స్ ఎన్విడియాకు, అమెరికన్ కంపెనీలకు లాభమా నష్టమా? ఇప్పుడు ఎన్విడియా లేకున్నా చైనా కంపెనీలు కనుక తన సొంత చిప్స్ తయారు చేసుకుంటే అమెరికా శాంక్షన్ సాధించింది ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మధ్యలో ఈ ట్రంప్ చైనా క్రాస్ ఫైర్లో ఎన్విడియా కంపెనీ మాత్రం ఇబ్బందుల్లో పడుతోంది.